ఈ నెల 24వ తేదీ మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం హైవే సిటీ వద్ద జరిగే కమ్మవారి కార్తీక వన మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి కమ్మ సోదర సోదరిమణులు హాజరయ్యి విజయవంతం చేయాలని కమ్మవారి సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక లాస్యగ్రాండ్ నందు జరిగిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, సభ్యులు కాట్రగడ్డ రఘు, చిడిపోతు వెంకటేశ్వర్లు, నాగబోయిన భాస్కరరావు, ఆళ్ల హనుమంతరావు, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చే వారికి ఒంగోలు నుండి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ఆటపాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇక్కడ విచ్చేసిన మన కమ్మ పెద్దలకు నా నమస్కారం, అలాగే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది మన వనభోజనాలకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు మన స్పీచ్ల కన్నా ఎవరేం చేయాలో, ఎవరు ఏ కార్యక్రమం నిర్వర్తించాలి, ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు. అది తూచా తప్పకుండా ఈ 3 రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది. అది చేసుకుంటూ అలాగే మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు వీళ్ళంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వరగా పూర్తవుతాయి. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు ఈ 3 రోజులు పనిచేయాల్సి వస్తుంది. టైం చాలా తక్కువ ఉంది. వనభోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం 10,000 మందితో. ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది తలో ఒక 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. అంటే కొంతమంది తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదనుకుంటారు కొంతమంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో మనమేం భేషజాలకు పోకుండా తప్పేం లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను. నేను అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు, ఇది అందరిది. ఈ కమిటీది కాదు, కమ్మ సంఘం అందరిది. ఇది ప్రకాశం జిల్లా అందరిది. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉండా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి. ఈ 3 రోజుల్లో మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పిలుస్తామో అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన నెంబర్లందరికీ వాట్సాప్లో చేసి పర్సనల్గా పిలవండి. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకి. అలాగే ఈ 24వ తారీఖు అయినాక మళ్ళీ మనం ఒకసారి విజయ సభ పెట్టుకుని అలాగే తర్వాత ఏం చేయాలో మన అందరం కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఈ కమిటీలో ఉన్న పెద్దలు, అలాగే టౌన్లో ఉన్న ఇంకా పెద్దలు, ఇంకా బయట ఉన్న పెద్దలు, జిల్లాలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళో అలా తీసుకెళ్తాం. దీన్ని ఏమైనా మంచి చూడండి మన కన్వీనర్ కానీ మా సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. కొత్తగా కమ్మవారి సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 3వ తేదీన ఒక చిన్నపాటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఈ కార్తీక వనభోజనాలని మనం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్తీక వనభోజనాలని రేపు 24వ తేదీ ఆదివారం వెంకటరాజుపాలెంలో ఎదురుగా ఉన్నటువంటి హైవే సిటీ అనేటువంటి ఒక క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10,000 మందితోటి భారీగా ఈ వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ కరోనా వలన కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వలన ఈ కమ్మ సోదరులందరూ కూడా ఒక చోటకి సమావేశం కాలేకపోయారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కమ్మ సోదరులే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ కూడా ప్రార్థిస్తాము. ఈరోజు ఈ సన్నాహ సభకు విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయులకి మా ధన్యవాదాలు. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరి మనందరూ కూడా
రావాల్సిందిగా, కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోన్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. 24 ఆదివారం మన వెంకటరాజపాలెం దగ్గర కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే అమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడింది. అట్లానే పలు రకాల సంఘాలంటూ ఏంటో అందరం కలిసే చేస్తూ ఉన్నాం. మిగతా అందరూ కలిసే ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికి షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు, ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళని చెప్పి 10 మంది ఇంకో 10 మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి దీన్ని కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం కూడా మళ్ళా 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. సెలవు. థ్యాంక్ యూ. బ్రహ్మాండం జరిగింది. నేను బ్రహ్మాండం జరగాలని ఆశిస్తున్నాను. తర్వాత మా రాష్ట్ర నాయకులు, టూ వీలర్స్ అసోసియేషన్ నమస్కారం అండి. జరగబోయే మన కార్తీక వనమాస భోజన కాశీరావు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. కాశీరావు మాట్లాడడానికి ఎవరే మాట్లాడకూడదు. అందుకని కాశీరావు గారిని ప్రస్తుతం రిజర్వ్గా పెట్టుకుంటూ ఇప్పటిదాకా అన్ని ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది మన పవన్ అందరూ యువకులందరూ చాలా మంది ఉన్నారు. మీరందరినీ తర్వాత పరిచయం చేస్తున్నాం మనందరం ఒకసారిగా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ప్రసాద్ రండి మాట్లాడి. ప్రతి ఒక్కరూ ఇక్కడ సమానమే. రేపు 50 ఎకరాలు రైతైనా 5 మన సోదర సమానాన్ని గుర్తించి గమనించవలసిందిగా కూర్చున్నాను.